సో హాయ్ గైస్, ఆర్య 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవబోతుందని చెప్పుకోవచ్చు. అది ఓన్లీ మన తెలుగు స్టేట్ లో కాకుండా ఇండియా వైజ్ గా అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం ఒక సినిమా పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ అవ్వడం. ఇంకా మన అల్లు అర్జున్ అన్న అయితే అట్లీ సినిమా కోసం 175 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకోబోతున్నానని క్లారిటీ అప్డేట్ అయితే వచ్చింది అని చెప్పి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా అయితే మనం అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 1 వచ్చేసరికి ఆర్య 2 సినిమా వచ్చేసరికి గ్రాండ్ గా ఏప్రిల్ 8న ఆ రోజున మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న బర్త్డే రోజున అయితే గ్రాండ్ గా అయితే రిలీజ్ అవుతే అవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా అయితే పాన్ ఇండియా వైజ్ గా అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు. హిందీ, కర్ణాటక, మన తెలుగు స్టేట్ లో, ఇంకా మన తమిళనాడు అన్ని లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అయితే అవబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి ఒకసారి టార్గెట్ చూసుకుంటే డే 1 వచ్చేసరికి గబ్బర్ సింగ్ ఈ సినిమా 8 కోట్ల గ్రాస్ పైన వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. డే 1 అయితే ఆర్య 2 రిలీజ్ లో ఈ రికార్డ్ అయితే బ్రేక్ చేయాలని చెప్పుకోవచ్చు. మన తెలుగు స్టేట్ ప్రకారంగా టాప్ 1 లో వెళ్ళాలంటే 10 కోట్ల గ్రాస్ అయితే రావాలి. దీనికన్నా ముందు మన మురారి ఫిల్మ్ అయితే 9 కోట్ల గ్రాస్ పైన వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది తెలుగు సినిమా టార్గెట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇండియా వైజ్ గా చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్ లో రావాలంటే 50 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. డే 1 వచ్చేసరికి 10 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆర్య 2 కుడుతుందా లేదంటే డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి. అల్లు అర్జున్ అయితే నెక్స్ట్ అట్లీతో తీయబోయే సినిమా కోసం అయితే ఫస్ట్ అయితే 300 కోట్ల పైన రెమ్యునరేషన్ అయితే అడిగినంట. అంతా ఒప్పుకోవడంతో ఈ సినిమా హిట్ అవుతే ఒకవేళ 1000 కోట్లు వస్తే దానిలో సగం భాగం మన అల్లు అర్జున్ అయితే తీసుకుంటాడని చెప్పొచ్చు, 500 కోట్లు. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే 175 కోట్ల రెమ్యునరేషన్ అయితే మన అట్లీ సినిమాకి అయితే తీసుకోబోతున్నాడని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ పోయే యాక్టర్ వచ్చేసరికి వన్ అండ్ ఓన్లీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ బీట్ చేసే హీరో ఎవరు రెమ్యునరేషన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు క్లారిటీ అప్డేట్ ఇచ్చే ఏప్రిల్ 8న అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది 2 టాపిక్ ఫర్ అల్లు అర్జున్ అన్న. దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆర్య 2 రిలీజ్ అయితే డే 1 ఎన్ని కోట్లు వస్తాయి, ఇంకా మన అట్లీ సినిమా డే 1 రిలీజ్ అయితే ఎన్ని కోట్లు వస్తాయి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో డెఫినెట్ గా నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్.